అధ్యాయము 8-9 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున, ఇదిగో సన్నబట్ట ధరించుకుని వారు రాజగృహములలో నుందురు కదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్పుచున్నాను. కీర్తన గ్రంథము 145 అధ్యాయం. కీర్తన గ్రంథము 147 అధ్యాయం, మన్నించండి, 147 అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవందనాలు, అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, నిచ్చుటకు తండ్రివి, నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడివి, మారని మార్పు చెందిన దేవా, మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా ఉదయకాలములో మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, హెచ్చించి పూజించడానికి అయోగ్యులు మా పాత్రలు మిగిలిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, నిన్నటి వారమే మా జీవితం అయినప్పటికీ క్రీస్తులో మాకు ఆయుష్ పొడిగించి నీ మందిరావరణలో చేరి నిన్ను ఆరాధించేటువంటి భాగ్యం ఇచ్చేందుకు వందనాలు. పాట ద్వారా మీరు మహిమ పొందేందుకు వందనాలు తెలుస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి పూర్వము మా జీవితంలో మీరు ఏమై ఉన్నారో, మీరు చేసిన గొప్ప కార్యమును మేము తలపోసుకొని ఆయన మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. చదువు లేఖన భాగం దీవించి ఆస్వాదించండి. మీ యొక్క ఆత్మాభిషేకం, ఆత్మ సంచారం, ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. అక్కడ వేసి తప్ప మరి ఎవరిని వారికి కనబడిన మాట నెరవేర్చండి. అయ్యో నా పాత్ర నీకు లేని వాడిని, నన్నోటి నీ మాటలు ఉంచి మీ హస్తబిందులను దాచి ఉంచమని కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుని ఆరాధించడానికి చేరువచ్చినటువంటి మనము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మరి ప్రభు అయిన దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో మరి కొన్ని విషయాలు మనము చూసుకొని ఆర్థిక ప్రభుని మనం ఆరాధిస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చినాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మరి ఏమి చూడ వెళితిరి? ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవారిని మీతో చెప్పుచున్నాను. ఇంకో బాగా చదువుకుంటూ వచ్చినాము. కీర్తన 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. కనుక మనం ఆరాధించేటువంటి దేవుడు గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడు అని మనం గమనిస్తే ఇక్కడ మరి ప్రవక్త కంటే గొప్పవాడు. ఈ ప్రవక్త ఎవరు అంటే యోహాను. బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గురించి ఈ మాట ఆయన చెప్తున్నాడు. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహానే గొప్పవాడు. ఎట్లా గొప్పవాడు చూడండి. 11వ వచనం మనం గమనించినప్పుడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఈ లోకంలో మరి స్త్రీ గర్భమున జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి కంటే, ఏ వ్యక్తి అయినా వారందరికంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గొప్పవాడు. ఎందుకు అంటే ఆయన మార్గమును, ఆయన వాగ్దానం చేత జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు ఎలిజబెతు, జకర్యాలు వారెంతో గొప్పవారు. వారు ఎంతో నిష్ట కలిగిన వారు. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞలను, ఆ యొక్క దేవుని యొక్క మాటలను నెరవేరుస్తున్న వారుగా ఉన్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, స్త్రీలకైన వారందరిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. కనుక అయితే ఆయన కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకు అంటే యోహాను గారే చెప్తున్నాడు, ఒక మాట చెప్తాడు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చున్నాడు,
ఆయన చెప్పులు వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. కాబట్టి ఇక్కడ స్త్రీల కనిన వారందరిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు కూడా లేరు. ఆ గొప్ప యోహాను చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను మీకు మరి నీటితో బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనకొచ్చున్నవాడు ఎంతో శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. చూడండి ఆయన యొక్క గొప్పతనం, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. ఆయన అంటున్నాడు, నేను మీ నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇస్తున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ఆ గొప్పమైనటువంటి దేవుని మనం ఆరాధించడానికి చేరవచ్చున్నాం. ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే, ఆ గొప్పదైనటువంటి ఆయన నామములో మనం బాప్తిసం పొందడం ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మను మనము పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మచేత ఆయన మనం నడిపించేవాడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. కనుక బాప్తిసమిచ్చే యోహాను అంటున్నాడు, ఆయన చెప్పులు వాను విప్పుటకు కూడా నేను పాత్రుడిని కాను, ఆయన నాకంటే శక్తిమంతుడు, నా వెనక వచ్చుచున్నవాడు. కనుక మన ఆత్మీయ జీవితంలో మన ప్రభువు గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్పవాడు, బాప్తిసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు. ఎందుకయ్యా అంటే, ఆయన యోహాను నీటిలో బాప్తిసమిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనను మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన బిడ్డలంగా చేయడం ద్వారా, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా పరిశుద్ధాత్మలో దేవుడు మనకి పాలు భాగం అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండడం ద్వారా, పరిశుద్ధాత్మ మనం పొందుకోవడం ద్వారా ఆయన మన జీవితంలో ఏం చేస్తాడు అంటే, ఆయన యొక్క మార్గంలో నడిపించేవాడుగా ఉంటాడు పరిశుద్ధాత్మ. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు లూకాసు వార్త మత్తయి సువార్త, దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది అంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలని ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పి. పాత నిబంధన కాలంలో మరి దేవుని బిడ్డలైన వారిని వారి యొక్క మార్గములో, క్షేమకరమైన మార్గములో నడిపించడానికి దేవుని యొక్క దూత ప్రత్యక్షమై వారితో మాట్లాడుతూ వచ్చేది. అయితే కొత్త నిబంధన కాలంలో ఆయనలో మనం బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉండి ఆ యొక్క ఆత్మ మనం నడిపించేదిగా ఉంటుంది. అనేక పర్యాయాలు మనము దేవునికి దూరమైపోకుండా, పాపములో పడిపోకుండా అనేక పర్యాయాలు ఆత్మ మన విషయమై ఏం చేస్తుందయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని దగ్గర మన చేసేదిగా ఉంటుంది. మనల్ని దేవునికి దూరమైపోకుండా, దేవునికి మన యొక్క జీవితంలో ఎంత మనం నష్టపోకుండా దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేదిగా ఉంటుంది. అందుకొరకే ఆయన పరిశుద్ధాత్మలో మనకు బాప్తిసం ఇచ్చినవాడు. ఆయన ద్వారా పరిశుద్ధాత్మను మనం పొందిన వారంగా ఉంటున్నాం. అందుకనే మన ప్రభు గొప్పవాడు, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు. అందుకనే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆ గొప్పవాడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆయన ద్వారా ఆ యొక్క పరిశుద్ధాత్మను అనుభవిస్తున్నాము. ఆ యొక్క ఆత్మ మన జీవితంలో ఏ క్షమములు, ఏ సమయములు ఏమి చేయాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ మనకు సహాయకారంగా ఉంటుంది దేవుని యొక్క ఆత్మ. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. రెండవదిగా చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరములో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరయ్యా అంటే, యోనా కంటే గొప్పవాడు. యోనా గారే గొప్పవాడు. ఎందుకయ్యా అంటే ఆయన ప్రవక్త, ప్రజలకు దేవుని యొక్క స్వార్థ మనం ప్రకటించేవాడు. అయితే
యోనా కంటే గొప్పవాడు ఎందుకు చేయబడ్డాడంటే యోనా గారికి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు నినివే పట్టణానికి వెళ్ళమని. అయితే ఆయన ఏం చేసినాడు? అవిధేయత చూపించి తర్షీషుకు పోవడానికి ఓడెక్కాడు. సరే, అయిపోయిన తర్వాత మరలా దేవుడు కనికరించాడు, మరలా అవకాశం ఇచ్చాడు, నినివే పట్టణానికి సమకూర్చాడు. అయితే ఇక్కడ రక్షించబడడం ద్వారా వారు రక్షించబడము, వారు క్షేమం. చూడండి, యోనా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరిగిన నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను ఊరికి పోవాలి, ఆడికి తర్షీషుకి. నువ్వు ఎంత కోపగించుకున్నా, ఎంత రౌద్రం చూపినా వాళ్ళు గనక అయ్యా క్షమించయ్యా అని పశ్చాత్తాపడితే నువ్వు వారిని క్షమించి వారి కీడు చేయకుండా ఉంటావనే నేనేం చేసిన? తప్పించుకున్నా. అంటే వారు క్షమించబడము, వారు క్షమాన్ని పొందడము, వారు బాగుపడము. ఇప్పుడు యోనా గారికి ఏమైంది? ఇష్టమా కాదా? ఇష్టం లేదు, చింతాక్రాంతుడవుతున్నాడు. అంటే ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోనా కంటే గొప్పవాడు ఎందుకయ్యా అంటే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై. చూడండి, యోనా గారు అవిధేయత చూపించాడు, మరలా విధేయత చూపించి వెళ్ళాడు ఆ నినివే పట్టణానికి. వారు పశ్చాత్తాపడి క్షమించబడి వారు దేవుడు మేలు చేస్తుంటే ఓర్చుకోలేకపోయాడు ఒక మనిషిగా. అయితే ఈ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు యోనా కంటే గొప్పవాడు ఎందుకయ్యా అంటే, ఆయన మనుషుల పోలికగా పుట్టాడు, నీ కొరకు నా కొరకు. దాసుని యొక్క స్వరూపం ధరించుకున్నాడు. అంతేకాకుండా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడుగా ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క సింహాసనంలో ఉండడము భాగ్యమని ఎంచుకొనలేదు. ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. ఒక మనిషి దగ్గరికి క్షేమం కోరుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ఆ దేవాది దేవుడు మనుషుని యొక్క క్షేమాన్ని కోరుకోవడానికి మానవుడయ్యాడు. అందుకు ఆయన గొప్పవాడు. ఒక మానవుడే ఇంకొక మానవుడు బ్రతకడము, ఇంకొక మానవుడు క్షేమంగా ఉండడము, ఇంకొక మానవుడు మేలు పొందడము ఇష్టపడలేదు. కానీ ఈ దేవాతి దేవుడు నీ క్షేమాన్ని కోరి, నీ మేలు కోరి, నా మేలు కోరి ఆయనే మానవ రూపిగా, మనిషి కుమారుడుగా పాప శరీరాకారముతో ఈ లోకానికి వచ్చాడు. యోనా గారు ఏమాత్రం కూడా ఆయన స్థితిని తగ్గించుకోలేదు, ఆయన స్థితి మార్చుకోలేదు. ఆయన ఏమి ఒక మనిషిగా ఉండి, ప్రవక్తగా ఉండి, దాసుడిగా ఉండి వెళ్ళమనలేదు, ప్రవక్తగానే వెళ్ళమన్నాడు. అయితే ఈ దేవుడు నీ కొరకు నా కొరకై దేవాతి దేవుడైనటువంటి దేవుడు, ఎటువంటి దేవుడు మనిషి కుమారుడిగా అయిపోయాడు, ఎటువంటి దేవుడు దాసునిగా తగ్గించుకున్నాడు, ఎటువంటి దేవుడు రిక్తుడైపోయాడంటే చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు.
సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును చూడండి. అటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏమైపోయాడు? మనిషి కుమారుడైపోయాడు, రిక్తుడైపోయాడు, దాసుడి స్వరూపం ధరించుకున్నాడు. అందుకనే ఆయన గొప్పవాడు. ఆయన ఏమాత్రం క్రయం చెల్లించలేదు. యోనా గారు నినివే పట్టణస్తుల కొరకు ఏమాత్రం కూడా నష్టపోలేదు. మరలా ఆయన వల్ల ఎంతో నష్టం జరిగింది, అవునా కాదు? అయితే యేసు ప్రభువారు నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి, మనలను దేవునితో సమాధానపరచడానికి ఆయన తను తాను నష్టపరుచుకున్నాడు. తన స్వరూపాన్ని కోల్పోయాడు, తన యొక్క ఘనతను కోల్పోయాడు, తన యొక్క ప్రభావాన్ని కోల్పోయాడు, సమస్తం నష్టపరుచుకున్నాడు. ఆయన యోనా కంటే గొప్పవాడు. మూడవదిగా ఆయన ఎవరికంటే గొప్పవాడు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి ఎంత నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోనే గొప్పవాడు. ఎట్లా గొప్పవాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనం. మొదటి రాజులు 4:29. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యముగాని వివేచనను సొలొమోనుకు దేవుడు ఏం చేసినాడు? ఆ జ్ఞానాన్ని, బుద్ధిని ఏం చేసినాడు? వర్ణింప శక్యము కానీ ఆ జ్ఞానముతో సొలొమోను గారు రాజ్య పరిపాలన చేశాడు. ఆ జ్ఞానముతో దేవునికి సుందరమైనటువంటి దేవాలయాన్ని కట్టాడు. ఆ జ్ఞానముతో దేవునికి ఎంతో ఆయనకి ఇష్టమైనటువంటి రాజనగరం కట్టించుకున్నాడు. ఆ జ్ఞానాన్ని బట్టి, ఆ వైభవాన్ని బట్టి, ఆ బుద్ధిని బట్టి రాజ్యాన్ని, ప్రియమైన వాళ్ళ ఆయన జ్ఞానం దేవుని ద్వారా అనుమతించబడింది. ఇందాక చదువుకుంటూ వచ్చినాము 147వ కీర్తన 5వ వచనంలో, మన ప్రభు గొప్పవాడు, అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు చూడండి. దేవుడిచ్చిన జ్ఞానముతో సొలొమోను గొప్ప మందిరం కడితే ఆయన జ్ఞానం ఎంత గొప్పది. ఆయన జ్ఞానం ద్వారా మనకేం చేసినాడు అంటే చూడండి, మన యొక్క ఆత్మీయ జీవితం. కీర్తనలు 104వ అధ్యాయం 24వ వచనం. దేవుని యొక్క జ్ఞానం, ఆయన సొలొమోను కంటే గొప్పవాడు. యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. జ్ఞానము చేత నీ వాడన్ని నిర్మించి ఉన్నావు. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో చూడండి, ఈరోజు దేవుని యొక్క జ్ఞానం, భూమి, ఆకాశము, సముద్రము, సముద్రం యొక్క పొడవు, ఎత్తు, లోతు, దాని విస్తరణ ఎంత గొప్పదిగా ఉంటుంది. ఆయన జ్ఞానం అలాంటిది. ఆయన జ్ఞానముతో ఇవన్నీ సృష్టించినాడు. ఆయన జ్ఞానము గొప్పదైనటువంటి జ్ఞానం. అంతేకాకుండా ఇంకా ఏం చేసినాడు ఆయన జ్ఞానముతో? 136వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 136:5. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసును. చూడండి, ఆయన జ్ఞానము చేత ఏం చేసినాడు? ఆకాశమును కలుగజేసినాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన జ్ఞానం. అంతేకాకుండా చూడండి, ఇంకా ఆయన జ్ఞానం ఏం చేసిందంట? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నిశ్చయముగా చూడండి, కాబట్టి ఆయన జ్ఞానం ఎలాంటిదంట? అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఆయన జ్ఞానం ఎలాంటిదంటే, అయితే ఈ జ్ఞానముతో మరి సొలొమోను గారు ఒక ఆలయాన్ని ప్రభు కొరకు నిర్మించాడు. ఆ ఆలయంలో ప్రజలైన వారందరూ కూడా ప్రార్థించినప్పుడు, మనవి చేస్తూ వచ్చినప్పుడు వారు దీవించబడాలా,
వారు ఆశీర్వదించబడాలని ఆ దేవునికి మహామందిరాన్ని నిర్మిస్తూ వచ్చినాడు. అయితే ఈ దేవుడు ఆయనకున్న జ్ఞానం ఏం చేసినాడు? యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 53:11. అతడు తన కలిగిన వేదనను చూచి నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత ఏం చేసినాడంట? తనకున్న అనుభవ జ్ఞానము చేత నిర్దోషులుగా చేసి, ఈరోజు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకున్న అనుభవ జ్ఞానం చేత మనం నిర్దోషులుగా చేస్తూ వచ్చినాడు. అంతేకాదు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. చూడండి, సొలొమోను గారు దేవునిని ఆరాధించడానికి ఒక ఆలయాన్ని నిర్మిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్నే ఒక ఆలయంగా చేసుకున్నాడు. ఏమండి, నీ ద్వారా ఆరాధించబడడానికి, నీ హృదయంలో ఉండడానికి ఆయనేమో ఆ గొప్ప దేవాది దేవుడు నివసించడానికి ఒక మహామందిరం నిర్మిస్తే ఆయన దేవదారు మ్రాణులు, సరళ మ్రాణులు, వెండి, బంగారము, ఎంతో విస్తారమైనటువంటి సుగంధ వర్గములు అవన్నీ కూడా వాడి చేత గొప్ప మందిరాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేస్తే దేవుని మహిమ కనపడుతూ వచ్చింది. అయితే ఆయనకున్న జ్ఞానం చేత అలాగ చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞానం చేత నిన్ను నన్ను ఆలయంగా చేసుకుంటూ వచ్చినాడు. ఎటువంటి వారిని ఆలయంగా చేసుకున్నాడు? మార్క్సు వార్త 7వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఎటువంటి వారం? మన హృదయంలో దురాలోచనలు, దొంగతనములు, ఎన్నో దేవునికి అసహ్యమైనవి ఉన్నాయి. అటువంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడంట? తన ఆలయముగా తను నివసించడానికి ఆయన మనల్ని కోరుకున్నాడు. ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన నివసించడానికి ఒక ఆలయాన్ని, దేవుని ఆలయాన్ని సొలొమోనుగా నిర్మిస్తే మనల్ని దేవుడు ఆలయంగా చేసుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యము. అందుకే ఆయన సొలొమోను గారి కంటే గొప్పవాడు. ఆయనకున్న జ్ఞానం చేత, అనుభవ జ్ఞానం చేత అనేకులు ఏం చేస్తున్నాడంట? నిర్దోషులుగా చేస్తున్నాడు. ఒకప్పుడు మనం దోషులం, అపరాధులము, అవిధేయులము. అయితే ఆయన రక్తము ద్వారా దేవుని వాక్యం చెల్లిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈరోజు నీ జీవితము, నా జీవితం, మనం ఆరాధించేటువంటి దేవుడు గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్పవాడు. ఎందుకయ్యా అంటే ఆయన బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు. బాప్తిస్మిచ్చే యోహాను నీటిలో బాప్తిస్మిస్తే ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిస్తున్నాడు. రెండవదిగా యోనా గారి కంటే గొప్పవాడు. యోనా గారు అవిధేయత చూపించాడు, ఇతరులు బాగుపడుతుంటే ఇష్టపడినవాడు. అయితే ఈ దేవుడు నీ కొరకు, నా కొరకు విధేయత చూపించి తను తాను తగ్గించుకొని రిక్తుడైపోయి నీ కొరకు, నా కొరకై స్వరూపాన్ని కోల్పోయినవాడు. మూడవదిగా సొలొమోను గారి కంటే గొప్పవాడు. సొలొమోను గారికి దేవుడు ఇచ్చిన జ్ఞానం చేత ఆయన దేవుడు నివసించడానికి, ఆయన మనసు, ఆయన దృష్టి ఉండడానికి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించినాడు. అయితే ఈ దేవుడు నిన్ను నన్ను ఆలయంగా చేసుకున్నాడు. నీలో ఉండటానికి, నాలో ఉండటానికి. మన హృదయాలు, మన ఆలోచనలు, మన తలంపులు, మన జీవితం ఎటువంటిది, ఎంత ఘోరమైనది. ఏమండి, మన జీవిత విధానం ఎలాంటిది? మనలో ఆయన నివసించడానికి ఏమైనా అర్హత ఉన్నదా మనకి? అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఆలయంగా చేసుకున్నాడు. సొలొమోను గారు కట్టిన ఆలయం కంటే మన హృదయంలో ఆయన నివసించడం ఎంత గొప్ప భాగ్యం. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో సొలొమోను గారి కంటే గొప్పవాడు. చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అయితే ఈ యొక్క మోషే గారి గురించి రాయబడింది, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈయన మోషే కంటే గొప్పవాడు.
ఒకవేళ మోషే గారు ఇశ్రాయేలు ప్రజల కొరకై ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు, వారిని ఐగుప్తు నుంచి విడిపిస్తాడు, ఎన్నో రకరకాల పరిస్థితులలో ఎన్నో పర్యాలు కోపడినప్పటికీ వారిని సహించినాడు. కొంతకాలం తర్వాత వారి యొక్క బాధ్యతను యెహోషువకు అప్పగించాడు. ఆ తర్వాత కొంతమంది వచ్చారు. అయితే ఈ దేవుడు, ఈ గొప్ప దేవుడు, మన కలిగినటువంటి దేవుడు మన బాధ్యతను, మన యొక్క జీవితమును మన పర్యంతం వరకు మనల్ని నడిపించేవాడు. ప్రియమైన, అందుకనే చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట? కీర్తన గ్రంథము, కీర్తనలు 48వ అధ్యాయం 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా ఐగుప్తు నుంచి విడిపించాడో మోషే గారు, అద్భుతాలు సూచకులు చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత వారి కొరకే ఏ విధంగా మన్నాను కురిపించినాడో, ఆ తర్వాత వారి కొరకే ఏ విధంగా ఆ మాంసం తెప్పించినాడో అవన్నీ మనం ఎరుగుదుము. అయితే వారి యొక్క బాధ్యతను, ఆయన యొక్క జీవితం కొంతకాలం తర్వాత ముగించబడింది, వేరేవారికి అప్పగించబడింది. కానీ ఈయన మన జీవితాలను అంతం వరకు నడిపించేవాడు. అందుకని ఈయన మోషే కంటే గొప్పవాడు. సదాకాలం మనకు దేవుడిగా ఉంటాడు. కొంతకాలం మాత్రం ఇశ్రాయేలుకి ప్రవక్తగా ఉన్నాడు, కొంతకాలం తర్వాత యెహోషువ ఉన్నాడు, కొంతకాలం న్యాయాధిపతులు వచ్చారు, ఆ తర్వాత మనుషులు వచ్చారు. కానీ ఈ దేవుడు మనకు కలిగినటువంటి దేవుడు మనకు సదాకాలం మనకు దేవుడిగా ఉండి మరణం వరకు మనలను నడిపిస్తాడు. ప్రియమైన వాదరా, ఈయన మోషే కంటే గొప్పవాడు. ఆత్మీయ జీవితంలో ఈయన గురించి రాయబడిన మాట ఇంకో మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ పత్రిక 8:6. ఈయన అయితే ఇప్పుడు ఎక్కువైన వాగ్దానాలను బట్టి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక శ్రేష్టమైన సేవకత్వం పొంది ఈయన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన సేవకత్వం పొందినాడు. సేవకత్వం, సేవకుడిగా ఉన్నాడు. అంతేకాకుండా చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20 వచనం. హెబ్రీ పత్రిక 7:20. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక పూట కాపాయను. ఇక్కడ అంటాడు శ్రేష్టమైన నిబంధన. ఎందుకైనా గొప్పవాడు? శ్రేష్టమైన సేవకత్వము, శ్రేష్టమైన నిబంధన. తర్వాత ఇంకో మాట అంటాడు చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 39వ వచనం. తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుడు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని కనుక ఏం చేస్తూ వచ్చాయంట? మరి శ్రేష్టమైనటువంటి రాజ్యం మన కొరకు సిద్ధపరుస్తున్నారు. అంతేకాదు 12వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీ 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చున్నారు. శ్రేష్టమైన రక్తం నీ కొరకు చిందించినాడు. శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన సేవకత్వము, శ్రేష్టమైన రక్తము, శ్రేష్టమైనటువంటి యాజకత్వం. చూడండి, శ్రేష్టమైనటువంటి యాజకత్వం కూడా ఆయన మన కొరకు. ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు అహరోను గారు ప్రతి సంవత్సరంకి ఒకసారి, ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళి మరి పాపముల కొరకై బలర్పించేవాడుగా ఉన్నాడు. 27వ అధ్యాయము 27వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 27వ వచనం. యాజకులుగాను నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమార్ నియమించును గనుక ఈయన ప్రధాన యాజకుల వలె
ఆ, ఆ, కాడు తను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ప్రధాన యాజకుడు అక్కడ అంటాడు పైన 26 వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశమండలం కంటే మిక్కిలి ఎచ్చేవాడైనటువంటి ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రధాన యాజకుడు మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను గారి కంటే శ్రేష్ఠుడు. కనుక మన ఆత్మీయ జీవితం మన ప్రభు గొప్పవాడు. ఎందుకయ్యా అంటే ఆయన బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు. బాప్తిస్మిచ్చి యోహాను నీటిలో బాప్తిస్మిస్తే ఈయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చిన వాడుగా ఉన్నాడు. రెండవదిగా యోనా గారి కంటే గొప్పవాడు. యోనా గారు అవిధేయత చూపిస్తే ఈయన విధేయత చూపించాడు. అంతేకాకుండా నీ కొరకు నా కొరకై తను తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. అంతేకాదు మన క్షేమాన్ని కోరుకున్నవాడుగా ఉన్నాడు. మనల్ని దీవించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. మూడవది సొలొమోను గారి కంటే గొప్పవాడు. దేవుడు తనకి ఇచ్చిన జ్ఞానము చేత గొప్ప మందిరాన్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు సొలొమోను. అయితే ఈ దేవుడు తనకున్నటువంటి అనుభవ జ్ఞానం చేత మన నిర్దోషులుగా చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా నిన్ను నన్ను ఏం చేసినాడు? ఆలయంగా చేసుకున్నాడు. తన ఆలయంగా చేసుకున్నాడు. సొలొమోను గారి కంటే గొప్పవాడు. మోషే గారి కంటే గొప్పవాడైనా ప్రియమైన వాళ్ళరా. ఇంకొక మాట చదువుకొని మనము దేవుని ఆరాధిద్దాము. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున దేవదూతల కంటే శ్రేష్టమైన నామము కలిగిన వాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ గొప్ప దేవుడు శ్రేష్టమైన నిబంధన మనకు చేశాడు. శ్రేష్టమైన సేవకత్వం మనకు చేశాడు. మనకు సరిపోయినటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. శ్రేష్టమైన రక్తం నీ కొరకు నా కొరకు చిందించినాడు. అందుకని ఆ గొప్ప దేవుని మనం ఆరాధించాలి. కనుక మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆ మాట చదువుకొని ప్రభుని మనం ఆరాధిద్దాం. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 147:5. అందరూ కలిసి చదువుకుందామండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు. మొట్టమొదటిగా యోహాను గారి కంటే గొప్పవాడు. రెండవదిగా యోనా గారి కంటే గొప్పవాడు. మూడవదిగా సొలొమోను గారి కంటే గొప్పవాడు. నాలుగవదిగా మోషే కంటే గొప్పవాడు. ఐదవదిగా అహరోను కంటే గొప్పవాడు. ఆరవదిగా దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము కలిగిన వాడు. ఆ దేవుడు నీకు నాకు దేవుడయ్యాడు. ఆ గొప్ప దేవుడు మనకు దేవుడయ్యాడు. మనము గొప్పవారు. మనము ఎంత గొప్పవారము. ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యం మనకిచ్చాడు.